లూజా ఏమన్నా కనెక్షన్ ఏమన్నా లూజా అని చెప్పి వెంటనే మీకు స్ట్రైక్ అయ్యిద్ది. అలాగే ఇక్కడ బైబిల్లో ఏముంది, మూఢుడికి సమాధానం ఇవ్వద్దు అని చెప్పి ఒకసారి ఉంది, వెంటనే మళ్ళీ సమాధానం ఇవ్వాలి అని చెప్పి వెంటనే ఉంది. అంటే ఏమనుకోవాలి మరి దీన్ని? మనోళ్ళు లూజ్ అని అర్థమవుతానే ఉంది, నేను ఎందుకు లూజు, నాకెందుకు మెంటలు ఉన్నాయి అని చెప్పి బైబిల్లో కారణం చూపిస్తున్నాడు. నాకు నా మెంటలకు కారణం బైబిల్ అని చూపిస్తున్నాడు. 2 నాలుకల ధోరణి అంటారు కదా, ఇలా లూజు స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నాను అంటే నాకు బైబిల్ నేర్పించింది అని చెప్పి బైబిల్లో చూపిస్తున్నాడు. చూసారా బైబిల్ గొప్పతనాన్ని లాజరస్ ప్రసన్న బాబు ఎంత గొప్పగా వెలికి తీశాడు. మరి ఇలాంటి కామెడీలు ఇంకా చాలా ఉన్నాయి మనకు, ముందు ముందు చూద్దాం, అవి కూడా చూస్తాం. ఆ తర్వాత అసలు విషయంలోకి వెళ్తే బేతాళ ప్రశ్న అని చెప్పా కదా, ఈ బేతాళ ప్రశ్నని ఖండిస్తున్నాను అని చెప్పి ఏదైతే వివరణ చెప్పాడో అది ఎంత కామెడీగా ఉందో ఒకసారి నేను చెప్తాను, మీరు చూడండి జాగ్రత్తగా. సరే పుస్తకం తీసి చూడండి, 31వ పేజీ.